తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. తమిళనాడులో ఉద్యోగుల అవినీతిని అరికట్టేందుకు విజయ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే తక్షణమే ఫిర్యాదు చేసేలా వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది. లంచం అడగడం, ఇవ్వడం రెండూ నేరమేనని తెలియజేస్తూ అన్ని కార్యాలయాల్లో 2 భాషల్లో నోటీసు బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. తమిళనాడులో జనరంజక పాలన అందించే దిశగా విజయ్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రజా సంక్షేమం కోసం పలు వినూత్న చర్యలు చేపట్టిన టీవీకే ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించేందుకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే తక్షణమే ఫిర్యాదు చేసేలా వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. అవినీతికి దూరంగా ఉండాలని ప్రభుత్వ కార్యాలయాలు, బోర్డులు, ప్రభుత్వ రంగ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అవినీతిని అరికట్టేందుకు 12 ఏళ్లుగా ఇటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల నోటీసు బోర్డులు సరిగ్గా ప్రదర్శించకపోవడాన్ని విజయ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే సమగ్ర నిబంధనలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే 9491809336 అనే వాట్సాప్ నెంబర్కు నేరుగా ఫిర్యాదు చేయాలని విజయ్ సర్కార్ ప్రజలకు సూచించింది. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమని స్పష్టంగా రాసి ఉన్న నోటీసు బోర్డులను ప్రజలకు కనిపించేలా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిజికల్ బోర్డులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారిక వెబ్సైట్లలో ఈ వాట్సాప్ నంబర్ను, లంచగొండితనాన్ని అరికట్టే విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగం పోర్టల్ లింకును తప్పనిసరిగా ఉంచాలని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలు కాగితాలకే పరిమితం కాకుండా మరికొన్ని చర్యలు తీసుకుంది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుంది. ఈ నూతన విధానంతో సామాన్య ప్రజలు అవినీతిపై ధైర్యంగా ఫిర్యాదు చేసే అవకాశం కలుగుతుందని, పారదర్శకమైన పాలన అందుతుందని టీవీకే ప్రభుత్వం భావిస్తోంది. అవినీతిపై ఫిర్యాదులు కేవలం వాట్సాప్ ద్వారానే కాకుండా ఈమెయిల్తో పాటు ల్యాండ్లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. అవినీతిని అరికట్టేందుకు విజయ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై సామాన్య ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.